నెక్స్ట్ చూడండి. సో వీ కెన్ గో టు ద నెక్స్ట్ ఆప్షన్స్. సో నోటిఫికేషన్స్ వచ్చేసండి, మనకి ఏ నోటిఫికేషన్స్ రిసీవ్ చేసుకోవాలి, ఏ నోటిఫికేషన్స్ రిసీవ్ చేసుకోవాలనేది ఇక్కడ ఎనేబుల్ చేసుకోవడం, డిజేబుల్ చేసుకోవడం ఉంటుంది అనమాట. ఇది నెక్స్ట్ ఎక్స్పీరియన్స్కి సంబంధించింది. ఇవి షో బ్యానర్, షో బ్యాడ్జెస్, నోటిఫికేషన్, టోస్ట్ బ్యానర్, లొకేషన్, టాప్ రైట్ అంట. మనం ఇది చేంజ్ చేసుకోవచ్చు లొకేషన్, డిపెండ్స్ అపాన్ ద. ఓకే, నెక్స్ట్ లాంగ్వేజ్ అండ్ రీజన్. సో డేట్ అండ్ టైం ఫార్మాటింగ్ ఎలా ఉండాలి, టైం జోన్ మనకి ఏంటి, ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఇక్కడ. ఓకే, సో మన ఐఎస్టీ టైం జోన్ ఇక్కడ ఉండదు, మనం కాన్ఫిగర్ చేద్దాం దాన్ని. ఓకే, ఇది లాంగ్వేజెస్ అంట. ఓవరాల్గా ఇవి ప్రిఫరెన్సెస్ గురించి అండి. ఓకే, ఈ ప్రిఫరెన్సెస్లో మీకేమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. డీబగ్గింగ్ వచ్చేసి స్క్రిప్ట్ డీబగ్గింగ్ రిలేటెడ్ అనమాట. ఓకే, అండ్ యాక్సెసిబిలిటీ వచ్చేసి మా లైక్ డిఫరెంట్ డిఫరెంట్ యానిమేషన్స్ కైండ్ విత్ ఇన్ ద రిపోర్ట్స్లో డిఫరెంట్ కలర్స్ చూపించడము, దానికి సంబంధించింది. ఓకే, ఏమైనా క్వరీస్ ఉన్నాయా ఈ యూజర్ ప్రిఫరెన్సెస్లో మీకు? No, Anji. Perfect. Now we have one great feature in ServiceNow, that is impensate user. That means we can able to log in into the other users without their credentials. Okay, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ తోటి లాగిన్ అయ్యాను. నేను అబిల్ ట్యూటర్ అకౌంట్లోకి లాగిన్ అవుదాం అనుకుంటున్నాను. అబిల్ ట్యూటర్, yes, I'm clicking on అబిల్ ట్యూటర్ impensate user. Simply we are logged in with Abel Tutor without his credentials. You can see now we are in Abel Tutor account. Yes or no? Okay, impensate user is used to log in into other user accounts without their credentials. Okay, okay, క్రెడెన్షియల్స్ లేకుండా అదర్ యూజర్ అకౌంట్స్ లోకి లాగిన్ అవ్వడం ఏంటి అని మీరు అడగచ్చు. సెక్యూరిటీ ఇష్యూస్ ఏమన్నా ఉంటాయా అని చెప్పేసి ఇక్కడ ఏమీ ఉండమన్నమాట. ఇప్పుడు జనరల్గా రియల్ టైంలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, స్వాతి గారు ఉన్నారు. సో వాళ్ళకు ఏదో ఒక ఇష్యూ వచ్చింది సర్వీస్లో. స్వాతి టికెట్ ట్రై చేసింది. మరి ఆ టికెట్ మీద ఎవరైతే వచ్చేస్తున్నారో వాళ్ళు వెరిఫై చేయాలి కదా, మీకు ఇష్యూ ఏమొచ్చింది ఏంటి అనేది. ఇంకా మీతోటి కమ్యూనికేట్ అయ్యే పని లేకుండా మీరు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఆ టికెట్లో ప్రొవైడ్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసేసుకుంటారు అనమాట. ఓకే, అదే అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి అడ్మిన్ రోల్ ఉంది, అబిల్ ట్యూటర్కి ఏమీ రూల్స్ లేవు. ఓకే, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అబిల్ ట్యూటర్కి ఇంపన్షేట్ అవ్వచ్చు, బట్ అబిల్ ట్యూటర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి ఇంపన్షేట్ అవ్వకూడదు. అంటే ఇప్పుడు నేను సర్వీస్ నౌలోకి లాగిన్ అయ్యానండి, నేను లాగిన్ అవ్వచ్చు, సేమ్ యాక్సెస్ నాలాగా యాక్సెస్ ఉన్న వేరే వాళ్ళ అకౌంట్లోకి నేను ఇంపన్షేట్ అయ్యి చూడొచ్చు, లేదా నాకంటే తక్కువ రోల్స్ ఉన్నటువంటి యూజర్స్కి ఇంపన్షేట్ అయ్యి చూడొచ్చు. ఈవెన్ ఇఫ్ యూ ఓపెన్ ఎనీ యూజర్ హ్యావింగ్ మోర్ ప్రివిలేజెస్ దెన్ మీ, నాకంటే ఎక్కువ యాక్సెస్ ఉన్న యూజర్కి ఇంపన్షేట్ చేసినప్పటికీ కూడా నా యాక్సెస్ ఎంతవరకు ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఆ యూజర్ యాక్సెస్ కూడా నేను చూడగలను అనమాట. ఇప్పుడు తనకి హైయెస్ట్ యాక్సెస్ ఉంది అని చెప్పేసి ఆ ఫీచర్సే మనం చూడలేము, మనకి ఎంతవరకు యాక్సెస్ ఉందో అవి మాత్రమే చూడగలము. ఓకే, ఇది ఇంపన్షేట్ యూజర్ గురించి. సో ఐఎమ్ ఎండింగ్ ద ఇంపన్షేషన్. ఎస్, now I'm going to the basic configurations. Here you can type basic configurations, basic configurations. Under system properties we have basic configuration UI16. Run it. I'm note down the navigation under system properties. Yes. So we have basic configuration UI16. I'm selecting. Okay, UI16. So this is the navigation. You can come and enter basic configuration UI16. I'm closing other tabs. Okay.
సో వన్స్ వీ టేక్ ద సర్వీస్ నో ఇన్స్టాన్స్ ఫర్ ఫస్ట్ టైం, మనం ఫస్ట్ టైం సర్వీస్ నో ఇన్స్టాన్స్ కనుక తీసుకున్నట్లయితే టైటిల్ చూడండి, మీకు ఇక్కడ సర్వీస్ మేనేజ్మెంట్ కనిపిస్తుంది. ఇఫ్ యూ వాంట్ డిఫరెంట్ వన్, మేబీ హియర్ ఐఎమ్ రైటింగ్ సంథింగ్ లైక్ సర్వీస్ నో ట్రైనింగ్ అండి. సో I'm just keeping the service now training. Here you can see in the browser tab title. So basically every time it is showing service now. If you open any form, this is browser tab title and okay, I'm just changing to training. Okay. So these are the time zones. So basically we are trying to add IST time zone, but it is not available. That's what I'm clicking on the configure available time zones. Configure available time zones మీద క్లిక్ చేసి మనకి సంబంధించిన టైం ఏదైతే ఉందో అది తీసేసుకుంటాం. మనది ఆసియా కలకత్తా అని చెప్పేసి ఉంటుంది, లేదంటే ఐఎస్టీ అని చెప్పేసి ఉంటుంది. వెరిఫై చేయండి ఉందా లేదా అనేది. ఆసియా you can see Asia Calcutta time zone is there. I'm just adding to selected slash bucket. I'm saving it. Okay. So I'm also updating my time zone, like system default time zone to IST. Okay. If any user record is created, by default the time zone will take Asia Calcutta. Okay. So if you want to modify the time zone, so we have to navigate to the user profile. User profile లోకి వెళ్ళి మనము టైం జోన్ ని చేంజ్ చేసేసుకోవచ్చు, లేదంటే యూజర్ ప్రిఫరెన్సెస్. ఇంక ఇవన్నీ డేట్ ఫార్మాట్స్ అండి. ఇక్కడ చూడండి ఇది లోగో, ఇది సర్వీస్ నౌ లోగో అనమాట. ఇక్కడ సర్వీస్ నౌ అని కూడా ఉంది, మీకు కనిపించట్లేదు ఎందుకంటే వైట్ కలర్ లో ఉంది కాబట్టి కనిపించట్లేదు, జస్ట్ ఇది ఒక్కటే కనిపిస్తుంది, బట్ లోగో ఉంది ఇక్కడ. ఓకే. సో ఇఫ్ యూ వాంట్ టు యాడ్ యువర్ ఆర్గనైజేషన్స్ లోగో, యూ హ్యావ్ టు క్లిక్ హియర్ అండ్ అప్లోడ్ ద ఇమేజ్. అండ్ డేట్ అండ్ టైం ఫార్మాట్స్, మీకు ఫార్మాట్ ఏ విధంగా కావాలి, ఇయర్ మంత్ డిడి కావాలా, ఎట్లా డిడి ఎంఎం వైవై ఆ ఫార్మాట్లో కావాలనుకుంటుంది. జనరల్గా మనం సర్వీస్ నౌన్ ఎక్కువగా వైవై ఎంఎం డిడి ఆ ఫార్మాట్ యూజ్ చేస్తాం. అది అవర్స్ 24 అవర్స్ ఫార్మాట్ కావాలా, 12 అవర్స్ ఫార్మాట్ కావాలని అడుగుతుంది. ఓకే. ఇవన్నీ కూడా కలర్స్ అన్నమాట. హెడర్ కలర్, టెక్స్ట్ కలర్స్. యూ వాంట్ టు చేంజ్ ఎనీ కలర్స్ యూ కెన్ చేంజ్, బట్ generally in real time nobody going to change these colors. Okay. So I'm saving the basic configurations. Okay. So whenever you are taken the instance first time, so we have to update all these properties. I just updated properties. Okay. I'm refreshing it. I'm closing this basic configuration. In preferences we can see, so whether the time zone is showing Asia Calcutta or not. I'm going to preferences. I'm going to display. Where is time zone? No, I think in regions. Yes, in language and region we are able to see. You can see my time zone is automatically changed to Asia Calcutta and it is showing here as well. Okay, like this. Next thing we have to check email properties. You can type email properties. PROPERTIS. Under system properties we have email properties. Okay. Under system PROPERTIS on system properties we have email properties. Okay, I'm saving it. So I'm opening the email properties. So first of all, so you can see here email sending and email receiving is enabled by default, because in the developer account yesterday we have selected, right, sending email. That's why it is selected, email sending and email receiving. Okay. And you can how to identify the forward emails, how to identify the reply emails. Okay. సో జనరల్లీ అండి, ఇప్పుడు మనకి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయని చెప్పుకుంటాం, లైక్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అని, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అని, ప్రొడక్షన్ అని, ఇట్లా.
మనకి జనరల్ గా మెయిల్స్ వెళ్ళాల్సింది యూజర్స్ కి, సర్వీస్ ఇన్స్టాన్స్ నుంచి యూజర్స్ కి మెయిల్స్ వెళ్ళాల్సింది ఎక్కడి నుంచి, ఓన్లీ ఫ్రమ్ ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, అంతే కదా. ఫ్రమ్ నాన్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్ నుంచి అవసరం లేదు, లేదా సబ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్ నుంచి అవసరం లేదు. అంటే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ నుంచి కానీ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ నుంచి కానీ యూజర్స్కి మనం మెయిల్స్ పంపించాల్సిన అవసరం లేదు. అలాంటి సిచ్యువేషన్స్లో అంటే సబ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్లో అంటే ఇక్కడ ఒక డమ్మీ మెయిల్ ఐడి ఇస్తారు ఈ టెక్స్ట్ బాక్స్లో. ఓకే, ఆ మెయిల్స్ అన్నీ కూడా ఆ డమ్మీ మెయిల్ ఐడికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ support@gmail.com అంటున్నాను. ఓకే, support@gmail.com అంటున్నాను. ఇప్పుడు ఈ సర్వీస్ ఇన్స్టాన్స్ నుంచి ఎవరికైనా యూజర్స్కి మెయిల్స్ వెళ్తున్నాయంటే ఆ మెయిల్స్ ఆ యూజర్స్కి వెళ్ళవు, ఈమెయిల్కి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఏదైతే స్పెసిఫై చేసామో వెళ్ళిపోతాయి. ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేశారు, సెండ్ ఆల్ ఈమెయిల్ టు దిస్ టెస్ట్ ఈమెయిల్ అడ్రస్ నాన్ ప్రొడక్షన్ టెస్టింగ్. ఓకే, గాట్ ఇట్. ఇది సో నేనైతే ఇక్కడ ఏం చేంజ్ చేయట్లేదు, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. ఇవి ఈమెయిల్ ప్రాపర్టీస్ అండి. ఇక్కడ వరకే మన క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. ఒకసారి సిస్టమ్ ప్రాపర్టీస్ ఓపెన్ చేయండి. సిస్టమ్ ప్రాపర్టీస్ ఈమెయిల్ ప్రాపర్టీసా లేకపోతే బేసిక్ కాన్ఫిగరేషన్ బేసిక్ 16 అండి? బేసిక్ ఈమెయిల్ ప్రాపర్టీస్. ఓకే, ఈమెయిల్ కాదు, బేసిక్ కాన్ఫిగరేషన్, రైట్. Wait. I already typed that. Yes. Basic configuration basic. ఓకే, చెప్పండి వాణి గారు. ఇందాక అక్కడ నేమ్స్ అవి ఇచ్చారు కదా, ట్రైనింగ్ అని అట్లా. అవును, ఇవి అవి అక్కడ రిఫ్లెక్ట్. ఓ మేబీ వీ ఫర్గాట్ టు సేవ్ అండి. మనం కాన్ఫిగరేషన్ టైం జోన్స్ వీటికి వెళ్ళాం కదా. 1 minute. ఇక్కడ కూడా నేను TRAINING సేవ్ చేస్తాను. ఓకే, రైట్. Saved successfully. You can come and refresh here. It's loading. You can see. Have you found that browser tab title showing is training, and if you hover this icon it is showing service now training. Got it? ఇప్పుడు మనకి వద్దు, అందు చేసుకోవచ్చు అని ఏంటండి? ట్రైనింగ్ సర్వీస్ లో ప్రాబ్లం వచ్చింది కదా. అవును, ఇప్పుడు అట్లా కాకుండా మనకి అందు చేసుకోవచ్చా? చేసుకోవచ్చు అండి. ఇంకొక విషయం సేమ్ ఇంకొక విషయం ఏంటంటే జనరల్ గా ఈ బేసిక్ కాన్ఫిగరేషన్స్ అనేది వన్ టైం సెటప్ అన్నమాట. ఓకే, మనం రియల్ టైంలో పెద్దగా ఏం చేయం. బట్ మీరు ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యారు, వాళ్ళు కొత్తగా ఒక సర్వీస్లో ఇన్స్టాన్స్ తీసుకున్నారు, అప్పటి వరకు వాళ్ళకి లేదు. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఇవన్నీ కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అదర్వైజ్ మనం టచ్ చేయము ఇవన్నీ కూడా. ఓకేనా? ఓకే, ఒకసారి అందు ఎలా చేయాలి అది కూడా చెప్పించింది. ఏంటిదండి ఇంకొకసారి చెప్పరా? ట్రైనింగ్ సర్వీస్ ట్రైనింగ్ అని చెప్పింది కదా, అవి కూడా అందు చేయడం ఒకసారి చెప్పింది అంటుంది. ఓకే, అండో చేయడమా? ఇక్కడ అండో చేయడం అంటూ ఇంకేం ఉండదు అన్నమాట. మళ్ళీ మీకు ఏ డీటెయిల్స్ కావాలో అవి మాడిఫై చేసుకోవడం. ఓకే ఓకే, ఓకేనా? ఇంకేమైనా క్వరీస్ ఉన్నాయండి? సో ఐఎమ్ ప్లానింగ్ టు స్టాప్ క్లాస్ హియర్. ఓకే, విల్ డిస్కస్. చెప్పండి వెంకట్. యాక్చువల్గా ఇది మనకు సర్టిఫికేషన్ కావాలంటే ఎంత కాస్ట్ అవుతుంది? సో బేసికల్లీ సర్టిఫికేషన్ కండి మినిమం $400 అవుతుందండి. ఐఎమ్ స్టాపింగ్ రికార్డింగ్.